నేను ఒంటరివాడిని అంటున్నాడు. తల్లిని చెల్లిని బయటికి నెట్టేసి ఎవరు ఒంటరోడు అవ్వమన్నాడు అని ప్రశ్నించారు. హిందూపురం ఎప్పుడూ నందమూరిపురమే. ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రాంతం నీరంతా వారి నియోజకవర్గానికి తీసుకువెళ్తున్నాడు. ఎస్సీల మీద దాడులు, అత్యాచారాలు, మానభంగాలు చేస్తున్నాడు. దుర్మార్గపు పాలనకు జనం అంతా ఏకమై నిష్ఠా నిర్దిక్షతతో జగన్ ని మట్టిలో కలిపి మనమంతా కూడా అతనికి ఓటు రుచి ఎలా ఉంటుందో చూపించాలి. జగన్ నరనరాల అనువనువు రక్తపు బొట్టులో అపజయం చూసి పట్టుబట్టి ఓటుతో పోటు పడవాలని కోరుకుంటున్నాను. ప్రతి తెలుగువాడి పౌరుషం జగన్ ఇంటికి పోయే వరకు నిద్రపోకూడదని తెలియజేస్తున్నా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు బాలయ్య. ఎవడో కట్టేశాడు. ఏదో దుష్టం ఇక్కడ ఇన్ఛార్జ్ పిలుస్తున్నాడు. ఏది పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి మొత్తం ఇక్కడ నీళ్ళన్నీ అతని నియోజకవర్గం తీసుకెళ్లిపోతున్నాడు. ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇక్కడ అన్ని చెరువులు కూడా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మనం అన్ని ఈ కాలువల పనులన్నీ పూర్తి చేసి మనం నీళ్లు ఇవ్వడం జరిగింది. అన్ని ప్రతి చెరువులు కూడా నీళ్లతో నింపడం జరిగింది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఒకటే నిర్ణయించుకోవాలి. ముందు భవిష్యత్తులో మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, మీకు విధ్వంసం కావాలా, లేకపోతే మీకు ఒక మీకు స్వర్ణయుగం కావాలా, చీకటి యుగం కావాలా, లేకపోతే మీకు సమర్థమైన పాలన కావాలా, రాక్షసుడి పాలన కావాలా, నేర్చుకోవాల్సింది మీరు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసిన అభివృద్ధి పనులు అధికారంలో లేకపోయినా అభివృద్ధి చేస్తూ ఉండి ప్రతి ఒక్కరి మీద మీ మీద 10 లక్షల రూపాయల భారం అప్పు ఉంది. మీ ప్రతి ఒక్కరి మీద వస్తాం. రేపు వచ్చినప్పుడు మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే అప్పుడు 16,000 కోట్ల రూపాయల అప్పులతో వచ్చాం. మనం ఎలాగైతే అప్పులన్నీ తీర్చాడు ఆయన, తీర్చే ఒక విజన్ ఉన్న ప్రపంచ దేశాలకే విజన్ కి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు.